మై డియర్ లీడర్స్, ఈరోజు మనము ఎలనూరు విలేజ్కి రావడం జరిగింది. ఈరోజు మనము ఒక అరటి తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడవచ్చు కాయలు ఎలా ఉన్నాయనేది. సో ఈ కాయలు మీరు సైజు కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ గమనించవచ్చు, ప్రతి ఒక్కటి కూడా. సో దీనికి ఏమేమి మందులు వాడారు, ఎలా వాడారు, మనకు మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని వేల మందులు వాడారు అనేది మనము రైతు మాటలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు గెలలు కూడా ఎంత బాగా సైజు వచ్చాయి. సో సార్, గుడ్ మార్నింగ్ సార్. బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. సో మనము యాక్చువల్ అయితే నేను చాలా రోజులు, నెల అయింది అనుకుంటా కదా సార్ వచ్చి మన తోటకి. 25 రోజులు అయిందా? సో అసలు చాలా అంటే చాలా బాగున్నాం సార్ అది. సో ఇక్కడ మేము గెలలు అయితే చూస్తున్నాము సార్. ఇంత మంచిగా ఉంది సార్, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము దాదాపుగా చాలా పల్లెలు చూసాం, కానీ దీంట్లో సగం కూడా లేవు సార్ లెంత్. సో మీరు ఈ క్రాప్కి సార్ మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి ఓన్లీ మన మందుల వరకే, అంటే మీరు మొక్కకి వేరే ఖర్చులు కాకుండా ఓన్లీ మన జనరల్గా మనకు ఫర్టిలైజర్స్ ఏమైతే వేస్తామో వాటికి ఎంత ఖర్చు పెట్టారు, ఏమి వాడారు, ఎలా వాడారు ఒక్కసారి మేము మాటలలో చెప్తే, దాదాపుగా నేను ఒక 6-7 పల్లెలు తిరిగాను సార్ ఈ సరౌండింగ్లో. కానీ ఎవరిది కూడా ఒక్కొక్కరు 1,20,000 పైన మందులు ఖర్చు పెట్టారంట. బట్ అసలు ఇందులో సగంగా అసలు తరం లేకుండా పోయినాయి అవి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, బట్ మీ మాటలలో వింటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. సార్ మీ పేరు, మీ విలేజ్, ఏమేమి వాడారు, ఎలా వాడారు అనేది ఒక్కసారి మేము మాట్లాడాలి. నాది కృష్ణాపురం గ్రామం, ఎల్లనూరు మండలం, అనంతపురం జిల్లా సార్. అది మాది. నేను ఫస్ట్ నెలన్నర నుంచి ఆర్గానిక్ ఎన్పికే చేతులు వదలడం జరుగుతూ ఉంది. కంపెనీ గురించి నేను కంపెనీలోకి వచ్చిన అందరి నుంచి. ఆ తర్వాత వేరేది కెమికల్ అనేది నో ఇది ఇంకా జీరో కెమికల్ అనేది వాళ్ళు ఎవరువే. ఓకే. వాటి నుంచి నాకు ఇంతవరకు ఇప్పటికి ఎకరాకు 45,000 50,000 లోపల అయింది ఖర్చు. దీనికి సాయిల్కి ఏమేమి సార్? మనము నెట్ సర్ఫ్ యొక్క ఎన్పీకేలు మాత్రమే, చేతు కూడా స్టిమ్ రిచ్ వదిలిన, ఎన్పీకే చేతు వదులుకుంటూ స్టిమ్ రిచ్ వదిలారు. ఓకే. రేపప్పులు 2-3 సార్లు భూమికి ఇడిచిన, అది జస్ట్ ఏదైనా వైరస్ పర్పస్ లో కొట్టారు. స్ప్రే కూడా చేయించినాను. ఓకే. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు సార్ ఈ తోటకి? దాదాపుగా 3.5 ఎకరా సార్ ఇది. 3.5 ఎకరా. ఓకే. ఎకరాకు 1,30,000 అట్లా అయింది సార్. మన మందులు మొత్తం కలిపి మన మొత్తం మందులు 3.5 ఎకరాకి కలిపి 3.5 ఎకరాకి కలిపి 1,30,000 అట్లా 1,30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంక ఇవి కాకుండా వేరే ఏమైనా పెట్టారా సార్? ఎరువు తొలిచినాం సార్. అది స్టార్టింగ్ లో నేను వచ్చినప్పటిదే కదా, మళ్ళీ అయితే ఏంది ఒకలా ఏం లేదు సార్. అవి ఆర్గానిక్ మూటలో 15 మూటలు వేసిన అంతే. ఓకే. అంత తప్ప ఏం. సో రైతు మాటలలో వింటున్నారు కదండి, 3.5 ఎకరాకి కూడా రైతు 1,30,000 వరకే ఖర్చు పెట్టాడని చెప్తున్నాడు. మీరు ఇక్కడ గెలలు కూడా చూడొచ్చండి మీరు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. గెలలు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చాయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి గెలని కూడా నెంబర్ 1గా వచ్చినాయి గెలలు అయితే. సో సార్ మీరు హ్యాపీనా సార్? బాగుందా తోట అయితే మీది? హ్యాపీనే సార్ ఇప్పుడైతే, ఇప్పటివరకు అయితే హ్యాపీ. సో మందుల్ని ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? ధైర్యంగా వాడుకోవచ్చు సార్, ఏమైనా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. అదే మీరు 1,20,000 ఎకరాకి పెట్టి ఉంటే ఎట్లనో ఎంతో ఏండు, మళ్ళీ ఎట్లుందో పంట అయితే ఎట్లుందో తెలియదు, కానీ నాకైతే ఇప్పుడైతే హ్యాపీ. ఇప్పుడు నేను బయట వేరే వాళ్ళు వాడిన మందులు చూశాను సార్. ఒక్కొక్కరు కెమికల్లో వెళ్ళినప్పుడు 1,20,000 పైన ఈ స్టేజ్ కూడా లేదు. ఇంకా దాదాపు ఇంకొక 30,000 ఖర్చు పెట్టాలి. అంటే ఎకరాకి 1,50,000 పెడితే కూడా ఇందులో సగం వస్తాయన్న గ్యారంటీ లేదు. సో కాబట్టి మీరు ఇంత తక్కువ ఖర్చుతో మీకు చాలా మంచి పంట వస్తుందంటే సంతోషం. చాలా అరటి పంట అయితే ఈ పెట్టుబడి అయితే అరటి పంట చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడైతే నాకైతే. అరటి పంటే కాదు మేడియర్ రైతు సోదరులారా, ఏ పైరైనా కానీ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం తీసుకోవాలంటే మన నెట్ సర్ఫ్ ఆర్గానిక్ మందులు అంటే ఒక్క సేదు బాట 9 టన్నుల ఎరువు సమానం అంటే ఈయన కూడా వాడినాడు అన్న. మీకు వ్యవసాయం ఈజీ అయింది? ఏమైంది వ్యవసాయం ఈజీ? నేను ఫస్ట్ సారి అరటి తోట పెట్టినప్పుడు ఎవరిని అడగాల, ఏం అడగాల అనేది కూడా నాకు అర్థం కాకుండా పోయినది. నాకు ఎట్లన్నా దేవుడు లాంటి మనిషి వచ్చినాడు, నా దగ్గరికి వచ్చినాడు. అది నాకు ఇన్స్టిట్యూట్ చేసుకునేను, వేరే మైండ్లో ఏం లేదు, మొత్తం ఇవే. సో రైతు మాటల్లో కూడా వినొచ్చండి, అరటి పెట్టిన వాళ్ళు ఈ వాడేం మందులు వదులుతున్నాడా, వీడేం మందులు వదులుతున్నారని ఒక కన్ఫ్యూజన్లో ఉండి కాయ సైజు రావాలంటే ఎట్లా, గ్రోత్ పెంచాలంటే ఎట్లా,
ఒక సందిగ్ధంలో ఉండిపోతారండి. బట్ మన దగ్గర నెట్సర్ఫ్లో ఉన్నటువంటివి 4 రకాల మందులు. అవి టైం టు టైం మనం వదులుకుంటూ వస్తే ఈ విధంగా మనకు క్రాప్ అనేది వచ్చింది. సో రైతు అయితే చాలా హ్యాపీ. సో రైతు సోదరులారా, మీరు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించుకోవాలని కోరుతున్నా. జై నెట్సర్ఫ్, జై నెట్సర్ఫ్, జై